48 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉమెన్ వరల్డ్ కప్ సాధించి మహిళల క్రికెట్ జట్టు దేశాన్ని గర్వించేలా చేశారు. అయితే అందులో మహిళల జట్టులో మన హైదరాబాదీ అరుంధతి రెడ్డి కూడా ప్రముఖ ప్లేస్ కూడా అందులో ఉన్నారు. సో ప్రస్తుతం మన సాక్షి టీవీతో ఉన్నారు. హాయ్ అరుంధతి, హౌ ఆర్ యూ? హలో, చాలా బాగున్నాను. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొత్తం ఎంటైర్ ఇండియాను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశారు. మీరు ఆ మూమెంట్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అప్పుడు? అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అందరి కోసము. ఎవ్రీ సింగిల్ పర్సన్. ఇప్పుడు మన ఎస్పెషలీ హైదరాబాద్ నుంచి ఇండియా పీపుల్ గురించి సెలబ్రేషన్స్ అంటే గ్రౌండ్లో అయితే మీరు చూసారే అని సెలబ్రేషన్స్ అయ్యాయి. మళ్ళీ మేము అంటే పిఎం మోదీ సార్ని కలిసాము. దాని తర్వాత ఇంకా ఇంటికి ల్యాండ్ అయిన తర్వాత మంచి రిసెప్షన్ దొరికింది. సో వెరీ హ్యాపీ. అంటే మీరు వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అసలు అనుకున్నారా? అప్పుడు వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉండే ఫీలింగ్, ఆ తర్వాత ఏమనుకున్నారు? ఆబ్వియస్లీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు ఇదే అనుకుని వెళ్తాంకి గెలవాలి అని. బట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ చాలా వరల్డ్ కప్స్ ఇండియా ఓడిపోతుండే. సో అదొక బ్యాక్ ఆఫ్ ద మైండ్, అదొక ఫీలింగ్ ఉండేకి మళ్ళీ ఇది కూడా ఓడిపోతే ఎలా ఉంటుంది అని. బట్ ఈసారి టీం చాలా జట్టుగా మేము చాలా మంచిగా ఆడాము. అంటే వీ కేమ్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ అండ్ చాలా టీమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుండే ఈసారి. సో దట్ ఈస్ ద రిజల్ట్. అందుకే మాకు దొరికింది ఆ రిజల్ట్. సెమీస్కి ముందు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయేసరికి మళ్ళీ సేమ్ అదే కథ రిపీట్ అవుతుందేమో అని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. మీకు టీంలో ఎలా ఉండే ఆ టైంలో? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆ 3 లాసెస్ వల్ల యాక్చువల్లీ మంచిది మా టీం కోసం. ఎందుకంటే యాజ్ ఎ టీమ్ మేము మళ్ళీ చాలా క్లోజ్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ మాకు సిచ్యువేషన్ ఎలా ఉంటే డూ ఆర్ డై ఉండేది. అంటే ఈదర్ వి లూజ్ యాజ్ ఎ టీమ్ ఆర్ మేమందరం కలిసి వచ్చి వి విన్ యాజ్ ఎ టీమ్. సో కొంచెం ప్యానిక్ ఉండే టీంలో, అన్సర్టనిటీ ఉండేకి మళ్ళీ ఇది కూడా ఎవ్రీ వరల్డ్ కప్ లాగా అవుతుందా అని ఒకటి ఉండే. బట్ మేమేం చేసామంటే చాలా పాజిటివ్ టాక్స్ డ్రెస్సింగ్ రూమ్లో పెట్టుకున్నాం. అంటే ఏదున్నా పాజిటివ్గా మాట్లాడాలి అని. సో అది మాకు చాలా హెల్ప్ అయింది న్యూజిలాండ్ మ్యాచ్కి వెళ్ళడానికి. ప్రతి మ్యాచ్కి కూడా ప్లాన్ ఎట్లా ఉంటుంది? ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? ఎవరు ఎట్లా గైడ్ చేస్తుంటారు? కెప్టెన్ రోల్ ఎలా ఉంటుంది? కోచ్ రోల్ ఎలా ఉంటుంది? ప్లేయర్స్ రోల్ ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది? అంటే సో మాకు ఎవ్రీ మ్యాచ్ ముందు మీటింగ్స్ అవుతాయి సార్. అది ద కోచ్, కెప్టెన్, బౌలింగ్ కోచెస్ వీళ్ళందరూ ఆ మీటింగ్స్ తీసుకుంటారు. సో అక్కడ అంటే వాట్ వీఆర్ గోనా డూ నెక్స్ట్ గేమ్ అవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. సో అలా చాలా చాలా హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ ఇంకా మాకు విజువలైజేషన్, మెడిటేషన్ సెషన్స్ ఉంటుండే ఫ్రమ్ ద ఎస్ఎన్సి కోచ్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ద్వారా. సో ఆ సెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి మాకు. అండ్ ఆబ్వియస్లీ హర్మన్ అక్క చాలా బ్యాక్ చేస్తారు. హర్మన్ అక్క, స్మృతి. సో వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ గైడెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా కెప్టెన్ హర్మన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఆమె ఒక బిగ్ సిస్టర్ టీమ్కి. అంటే చాలా చాలా మోటివేట్ చేస్తుంది, చాలా సపోర్ట్ చేస్తుంది అక్క. అంటే ఎవ్రీ మీకు గ్రౌండ్లో ఎలా మోటివేట్ చేస్తుంది అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టే. అంటే సో షీఈస్ ఆల్వేస్ బ్యాకింగ్, ఆల్వేస్ సపోర్టింగ్ ద గర్ల్స్. మెయిన్గా సీనియర్లకి జూనియర్లకి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే అక్కడ టీంలో హర్మన్ కావచ్చు, మెయిన్ స్మృతి కావచ్చు, జమీమా కావచ్చు, ఇట్లా అందరు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సో ఇద్దరికి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే మా మొత్తం టీం ఆ ఏజ్ గ్రూప్ సేమే ఉన్నాం మేము చెప్పాలంటే. మేబీ హర్మన్ అక్క చాలా సూపర్ సీనియర్ మాకు, బట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ గర్ల్స్ అందరూ సేమ్ ఏజ్. సో అలా మేము చాలా మంచి జెల్ అయ్యాము. అంటే యూజువల్గా సీనియర్స్ జూనియర్స్ ఉంటే కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుంది. బట్ సిన్స్ మేమందరం ఒక సిమిలర్ ఏజ్, ఇంకా హర్మన్ అక్క కూడా చెప్పాలంటే మాలానే కలిసిపోతుండే అక్క కూడా. అంటే ఎప్పుడు ఇలా అనిపించలేదు ఓ హర్మన్ అక్క సీనియర్ లాగా. అంటే షీ యూస్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. సో అది మాకెప్పుడు అలా అనిపించలేదు కి సీనియర్స్ జూనియర్స్ టీంలో నడుస్తుంది అని. సో ఇట్ వాజ్ ఆల్ కంబైన్, ఎప్పుడు టీం ఒక దగ్గరే ఉండేది, టుగెదర్ ఉండేది. ముందుగా ఫస్ట్ అసలు మీ జర్నీ చెప్పాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు పడినటువంటి కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. మా మమ్మీ సింగిల్ మదర్. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. అంటే ఎనీథింగ్, నేను ఇప్పుడు క్రికెట్లో ఈ స్టేజ్కి వచ్చానంటే మా మమ్మీ వల్లే. ఎందుకంటే ఆ టైంలో మమ్మీకి చాలామంది చెప్పారు ఎందుకు ఆడిపిస్తున్నారు, గర్ల్ చైల్డ్ ఎందుకు లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు, రిలేటివ్స్ అన్న స్కూల్ అన్న చాలామంది చాలా క్వశ్చన్ చేశారు మమ్మీని. బట్ క్రెడిట్ టు హర్. అంటే ఆమె ఎప్పుడు నన్ను ఆపలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ సపోర్ట్ చేసింది. ఇంకా నాకు ఎప్పుడు తెలియలేదు యాక్చువల్లీకి మమ్మీ నేను అలా అంటున్నారని. నేను ఇండియా సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు కి
ఇలా ఇలా చాలామంది అన్నారు. ఎందుకంటే మమ్మీ ఎప్పుడు నా దాకా తెచ్చేది కాదు ఇవన్నీ. అంటే ఎలా ఉండే అంటే షీ జస్ట్ వాంటెడ్ మీ టు ప్లే క్రికెట్, అందుకే వేరేవన్నీ మమ్మీ హ్యాండిల్ చేసింది. సో ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ టీచర్. సో ఆఫ్టర్ ఐ ప్లేడ్ ఫర్ ఇండియా ఓన్లీ అప్పుడు నాకు తెలిసింది, ప్రైవేట్ టీచర్. ఇండియా ఆడిన తర్వాత తెలిసింది కి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మమ్మీ అని. ఎందుకంటే ఫైనాన్షియలీ ఆల్సో మేము అసలు మమ్మీ ఒక స్మాల్ టీచర్, సో ఎప్పుడు ఫైనాన్షియలీ అంత మేము లేకుండేది. బట్ నేను ఎప్పుడు ఏం అడిగినా ఎప్పుడు నో చెప్పలేదు, అన్నీ ఇచ్చింది, అన్నీ చేసింది. సో క్రికెట్ వల్ల ఎప్పుడు కాదు, అంటే మా మమ్మీ క్రికెట్లో ఎప్పుడు నన్ను అది చేయలేదు. అంటే అరుంధతి, మీరు మీ మమ్మీతోటి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కోపం గురించి వచ్చింది కదా, అంటే చిన్నప్పటి నుంచి మీరు అల్లరి చేసేవాళ్ళ, లేకపోతే ఓన్లీ క్రికెట్ గురించి మీరు ఎంత అల్లరి చేసేవాళ్ళు? క్రికెట్ గురించి అల్లరి చేసేవాళ్ళ, లేకపోతే నార్మల్ అల్లరి ఉండేదా? నేను యాక్చువల్లీ చాలా రిజర్వ్డ్ ఉంటుండే, చాలా సైలెంట్ కిడ్ ఉంటుండే. బట్ క్రికెట్లో ఎక్సైట్మెంట్ చూసింది మమ్మీ. బట్ ఎప్పుడు క్రికెట్ గురించి, ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇవన్నీ గురించి ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు మమ్మీ. బట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఉండే మమ్మీకి. అంటే వేరే అంటే చెప్పాలంటే స్టడీస్, క్రికెట్ ఎప్పుడు ఏం ప్రెషర్ పెట్టలేదు. ఎంత చదవాలంత చదవండి, క్రికెట్ ఎంత ఆడాలంత ఆడండి. బట్ డిసిప్లిన్ వైజ్ చాలా స్ట్రిక్ట్ ఉంటుండే మమ్మీ. ఈ టైంకి లేవాలి, ఇది చేయాలి. సో ఆ వేళ చాలా స్ట్రిక్ట్ ఉండే. ఈ క్రికెట్ లైఫ్లో మీ ట్రైనింగ్ నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసే ఉంటారు. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలా ఉంటాయి సార్. అంటే ఒక క్రికెటర్స్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడు డౌన్ అంటే ఇప్పుడు 2 years బ్యాక్ నేను ఆ రైల్వే జాబ్ వదలాల్సి వచ్చింది. నేను రిజైన్ చేశాను యాక్చువల్లీ. అవును, విన్నాం. అంటే మీ లైఫ్లో క్రికెటా, రైల్వేస్ జాబా, ఈ రెండిట్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే క్రికెటే అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. చాలా స్ట్రాంగ్గా మళ్ళీ దీంట్లోకి రావాలని ఫీల్ అయ్యారు అనేది, దాని గురించి చెప్పండి. అంటే 2 years బ్యాక్ ఎలా అయిపోయిందంటే ఐ హ్యాడ్ టు చూజ్ ఈదర్ క్రికెట్ అన్నా రైల్వే జాబ్ అన్నా. ఎందుకంటే ఆ టైంలో నాకు అలా అనిపించేది కి నాకు అంత ఆపర్చునిటీస్ దొరకట్లేదు రైల్వేస్ నుంచి. సో ఇంకా నా కెరియర్ చాలా లోలో నడుస్తుండే అప్పుడు నేను ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ ఆల్సో. బట్ ఆ టైంలో అది చాలా టఫ్ డెసిషన్ ఉండే నాకు. ఐ హ్యావ్ టు థ్యాంక్ మా అన్నని చాలా థ్యాంక్ చేస్తాను నేను దీంట్లో. సో ఆ టైంలో ఆబ్వియస్లీ మా మమ్మీది కూడా, ఎప్పుడు ఎనీ పేరెంట్ డజంట్ వాంట్ దేర్ ఓన్ బ్రదర్, ఎనీ పేరెంట్ డజంట్ వాంట్ దేర్ కిడ్ టు లూజ్ అ గవర్నమెంట్ జాబ్ కదా. సో బట్ ఆ టైంకి మా అన్న చాలా చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే మమ్మీని కన్విన్స్ చేయడంలో చాలా సపోర్ట్ చేశారు. ఇంకోటి అంటే మా అన్న ఒకటే థింగ్ అన్నారు అప్పుడు యాక్చువల్లీకి, అంతే. అంటే ఆయన ఏమన్నాడంటే యూ ఫాలో యువర్ డ్రీమ్స్, అంటే వేరేవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ఆల్రెడీ ఇంత చేసావు ఫ్యామిలీ కోసం. రోహిత్ రెడ్డి ఇప్పుడు కెనడాలో ఉన్నాడు, హీ సెటిల్ దేర్. సో ఆయనే చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆ సపోర్ట్ నాకు ఫ్యామిలీ నుంచి దొరకకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ లాస్ట్. అంటే ఈ ఎడ్యుకేషన్, జాబ్ ఇవన్నిటితో పాటు మేము ఇంకోటి కూడా విన్నాం అరుంధతి మీ గురించి, మీరు మంచి సింగర్ అని కూడా విన్నాం. మా కోసం ఒక మంచి పాట పాడవచ్చు? లేదు సార్, నేను ఒకటి ఒక బాత్రూమ్ సింగర్, నాకు ఇలా నేను పాడలేను. లేదు అది ఒట్టి ఒక్కదాన్ని ఉన్నప్పుడు పాడుకుంటాను కానీ అదర్వైజ్. మీ హాబీస్ ఏంటి? అంటే రెగ్యులర్ క్రికెట్ నుంచి ఈ స్ట్రెస్ బస్ అవుట్ కావడానికి ఎట్లాంటి హాబీస్ ఉంటాయి? అంటే నాకు మూవీస్ చూడడం ఇష్టం, బయటికి వెళ్ళడం ఇష్టం. సో అంటే కాన్స్టెంట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ఒక క్రికెటర్స్ లైఫ్లో. ఎందుకంటే కాన్స్టెంట్ స్ట్రెస్, ప్రెషర్స్ చాలా ఉంటాయి. సో ఆ వైండ్ ఆఫ్ ఇంపార్టెంట్, అది స్విచ్చింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఐ ట్రై టు వాచ్ లాట్ ఆఫ్ మూవీస్, బయటికి వెళ్ళి తిరగడం, జస్ట్ టేకింగ్ అ వాక్. సో ఇవన్నీ చేస్తాను. అంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే పిఎం మోడీతో మీ అపాయింట్మెంట్, మీటింగ్ చాలా ఫ్రెండ్లీగా అక్కడ అందరూ నవ్వుకునేలాగా అక్కడ అంతా గడిచింది. అసలు ఏం జరిగింది అప్పుడు మీరు మోడీతో మాట్లాడినటువంటి సందర్భం ఏంటి? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే యాక్చువల్లీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంత టైం ఇస్తారు మాకు అని. మాకు ఒక ఆల్మోస్ట్ 2 hours దాకా మాతోటే ఉన్నారు సార్. సో ఫస్ట్ అయితే అన్ని ప్లేయర్స్తో మాట్లాడారు. నా దగ్గరకు వచ్చేప్పుడు అంటే మా మమ్మీ చాలా ఫాలో చేస్తుంది, అంటే షీఈ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్ పిఎం మోదీ. సో మోదీ సార్ అక్కడ వెళ్ళే ముందు కూడా మమ్మీ చాలాసార్లు కాల్ చేసి చెప్పారు కి వెన్ ఆర్ యూ మీటింగ్, అంటే నా హీరోని ఎప్పుడు కలుస్తున్నావు, నా హీరోని. సో దట్స్ వాట్ నేను అదే చెప్పాను ఆయనకి. నవ్వారు అంతే, ఇంకేం చెప్పలేదు. బట్ ఇట్ వాస్ వెరీ నైస్, అంటే ఈజ్ వెరీ కైండ్ టు ఎవ్రీబడి, వెరీ నైస్. ఒక కప్ గెలిచిన తర్వాత దేశ ప్రధాని అట్లా వచ్చి కలవడం, మిమ్మల్ని గ్రీట్ చేయడం, అదంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ చాలా ఇంకా హై నింపుతుంది కదా. కరెక్ట్, చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మీకు. అంటే మీ పని రికగ్నైజ్ అవుతున్నప్పుడు అది చాలా ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకా
అంటే ఇంకా యూ వాంట్ టు కీప్ డూయింగ్ వెల్ ఫర్ ఇండియా, ఇంకా వరల్డ్ కప్స్కి వెళ్ళాలనే ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే అరుంధతి రెడ్డి హైదరాబాద్ నుంచి క్రికెటర్ ఉన్నారు. సో తను ఫాస్ట్ బౌలర్గా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అరుంధతి అంటే ఫాస్ట్ బౌలర్ అని చెప్పి అన్నారు. సో మీ గోల్ ఏంటి? ఫాస్ట్ బౌలరేనా, బ్యాటరా, ఆల్రౌండర్, అసలు ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఆల్రౌండర్. నా నా గోల్ అంటే ఏంటంటే వరల్డ్లో బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలి, అండ్ ఇంకా ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి, ఇంకా వరల్డ్ కప్స్ గెలిపించాలి. సో అది నా ఏం, అంతే. సో ఆల్రౌండర్స్లో మీకు మంచి ఫేవరెట్ ఎవరు అంటే మెన్స్లో? మెన్స్లో బెన్ స్టోక్స్ అండ్ నాకు 3-4 ఇయర్స్ నుంచి ఈజ్ మై ఫేవరెట్. ఇండియన్ టీంలో మీ ఫేవరెట్ క్రికెటర్? మెన్స్ టీమ్, ఇండియన్ టీమ్ నాకు బుమ్రా ఇష్టము, హార్దిక్ పాండ్యా ఇష్టము, ఆల్రౌండర్ కాబట్టి. అంటే మ్యాచ్కి ముందు గాడ్ ఆఫ్ ద క్రికెట్ సచిన్, కెప్టెన్ హర్మన్ కూడా కాల్ చేసి మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ ముందు రోజు మంచి సలహాలు ఇచ్చారనేటువంటి చెప్పారు. సో అట్లా మంచి సలహాలు వచ్చినటువంటి ఎవరెవరి నుంచి వచ్చాయి? నాకు నా కోచ్ ఉన్నారు, యాక్చువల్లీ 2 కోచ్, బిజు జార్జ్ అండ్ అర్జున్ దేవ్. సో వాళ్ళు ఎప్పుడు నన్ను చాలా మోటివేట్ చేస్తారు మ్యాచెస్ ముందు. సో వాళ్ళిద్దరే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే ఎంటైర్ టీంలో వాతావరణం ఎలా ఉండే? ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా లేకపోయినా అట్మాస్ఫియర్ కానీ మోటివేషన్ కానీ ఎట్లా ఉండేది? అంటే వరల్డ్ కప్ ఎలాంటి స్టేజ్ అంటే సార్, లైక్ ఈవెన్ ఆడకపోయినా మీరు బయట నుంచి చాలా పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే మీకు తెలియదు ఎప్పుడు ఫీల్డింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అన్ని మ్యాచెస్లో, ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో ఫీల్డింగ్ చేశాను నేను. సో అదొక మెంటలీ రెడీ ఉండాలి. అంటే అట్ ఎనీ పాయింట్ మెంటలీ రెడీ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్ ఫర్ ద టీమ్. ఇంకా అట్మాస్ఫియర్ చూస్తే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంచి అట్మాస్ఫియర్ ఈసారి ఆ టీంలో. అంటే ఓడిపోతున్నా గెలుస్తున్నా యాజ్ ఎ టీమ్ మేము చాలా స్ట్రాంగ్ యూనిట్ ఉన్నాము. అంటే ఎవ్రీబడి వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీబడీ సక్సెస్. ఇంకా లోస్లో కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు, హెల్పింగ్ ఈచ్ అదర్. సో అలా చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండే ఈసారి టీంలో. మెల్లిమెల్లిగా ఉమెన్ క్రికెట్ కూడా చాలా ప్రాధాన్యత వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించి చాలామంది వ్యూవర్స్ కావచ్చు, చాలామంది ఇంట్రెస్ట్ పెరిగింది. సో మీరు అంటే అదే క్రికెటర్గా మీ వ్యూ ఎలా ఉంటుంది? అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ నేను చదివాను 1-2 days బ్యాక్కి మెన్స్ T20 ఫైనల్ అయినప్పుడు అండ్ మా T20 ఫైనల్ అప్పుడు సేమ్ వ్యూవర్షిప్ ఉండే. అది చాలా బిగ్ డీల్ ఉమెన్స్ క్రికెట్కి. ఎందుకంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఇండియన్ పబ్లిక్కి. ఇంతమంది వస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. మెయిన్గా సెమీఫైనల్లో కావచ్చు ఆస్ట్రేలియాని ఓడించడం, ఆ ఫీలింగ్ ఏంటంటే మెయిన్గా అక్కడ సెమీస్కి ఫైనల్లో గెలిచిన దానికంటే ఎక్కువ ఆనందం సెమీస్లో నాకు తెలిసి అందరూ చూసారు. అది ఎందుకంటే సార్, ఇప్పుడు మేము ఆస్ట్రేలియాతో మీరు చూస్తే ముందు వరల్డ్ కప్స్ అన్నీ మేము చాలా మంచి ఫైట్ ఇచ్చి ఓడిపోతుండే వాళ్ళతో. అంటే ఆ లైన్ క్రాస్ చేయలేకపోయాం ఇన్ని ఇయర్స్ నుంచి. అండ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు కూడా అది ఉంది కి అరే ఆస్ట్రేలియాని క్రాస్ చేయట్లేదు. సో ఆ విన్ యాక్చువల్లీ అది అందుకన్నా బిగ్గెస్ట్ చేంజింగ్ పాయింట్ ఇన్ ద టోర్నమెంట్ యాక్చువల్లీ అది. ఎందుకంటే అది అవ్వడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బికాజ్ 340 చేజ్ చేయడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్ అండర్ ప్రెషర్ వరల్డ్ కప్లో ఇండియాలో అవుతుంది. అది చాలా పెద్ద థింగ్ అది. అండ్ ఇంకా అది ఎప్పుడు అవ్వలేదు ముందు ఎప్పుడు 300+ స్కోర్ కూడా ఎప్పుడు చేజ్ అవ్వలేదు బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ నాకౌట్ మ్యాచెస్లో. సో అదొక హ్యూజ్ థింగ్ అది. ఏంటంటే సెమీస్కి ముందు ఏదైతే 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినప్పుడు కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్గా లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. మరి అప్పుడు ప్లేయింగ్ లెవెన్లోకి మిమ్మల్ని తీసుకునే అంటే అవకాశం అప్పుడు ఎలా చూసారు? అవి మూమెంట్ను సెలెక్షన్ ఎట్లా చూసారు? అంటే ఆనెస్ట్లీ ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ నా కంట్రోల్ అయితే ఉండవు సార్. అంటే ఇట్స్ ఎ డెసిషన్ దట్ దే హ్యావ్ టు టేక్. సో దాంట్లో నేనేం చేయలేను. సో ఎందుకు ఎలా ఐ డోంట్ నో. బట్ అంటే అప్పటికే ఉన్న టీంని డిస్టర్బ్ చేయకూడదనా? ఐ థింక్ మేబీ ఎందుకంటే ఒక ఎలా ఉంటుందంటే వరల్డ్ కప్లో చేంజెస్ చేయడం చాలా కష్టం సార్. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆ కాంబినేషన్స్ చేంజ్ చేయడము. అండ్ అగైన్ ఐ డోంట్ నో ది ఆన్సర్. బట్ అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు టీమ్స్ రిక్వైర్మెంట్ అది అన్నప్పుడు ఐ కాంట్ డూ మచ్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ స్టిల్ సపోర్ట్ ద టీమ్ అండ్ బీ దేర్ ఫర్ ద టీమ్. ఫైనల్ హీరో షెఫాలి వర్మ కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే తను ప్రతీక రావల్కు ఇంజురీ కావడం వల్ల తను ఆల్ ఆఫ్ సడన్గా వచ్చారు. సో తను ఫైనల్గా ఒక్కసారిగా వచ్చి తను ఆడడం ఇవన్నిటికీ టీంలో ఎలా ఉండే మీరేం చెప్తారు తన గురించి? అంటే ఆమె చాలా పెద్ద మ్యాచ్ విన్నర్. అండ్ ఎప్పుడు ఇండియాకి ఆడినప్పుడు అలా మీరు చూడండి షీఈ్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ వెల్.
డబ్ల్యూపీఎల్ అన్న కానీ ఇండియా అని అంటే ఆమె చేసే ఇంపాక్ట్ చాలా ఎందుకంటే ఆమె ఎలాంటి ప్లేయర్ అంటే గేమ్ ఫస్ట్ 10 పవర్ ప్లేలో ఖతం చేసేస్తుంది వేరే టీం కోసం. అంటే అంత అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుంది అమ్మాయి. అంతే అంతే అంటే ఈవెన్ ఆమె సెమీఫైనల్స్కి వచ్చేప్పుడు టీంలో ఒక ఫీలింగ్ ఉండే అంటే దేవుడే ఆమెను పంపిస్తున్నాడు కరెక్ట్ టైంకి. అంటే ఇట్లా ఒక సెన్స్ వస్తుంది కదా కి కరెక్ట్ టైంకి మేబీ దేవుడు పంపిస్తున్నాడు ఆమెనని. సో ఈవెన్ సెమీస్లో ఆమె పర్ఫామ్ చేయలేదు, బట్ ఆ టైం సెమీస్ తర్వాత అందరు అన్నారు ఆమెకి నువ్వు చూడు ఫైనల్లో నువ్వే చేస్తావు. ఇంకా ఫైనల్లో ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయింది అమ్మాయి. సో అంటే వెరీ హ్యాపీ ఫర్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ 1 year ఆమె కోసం చాలా టఫ్ ఉండే, అవుట్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ చాలా స్ట్రగుల్ అయింది. బట్ అంటే దేవుడు ఆమెను ఆ స్టేజ్ కోసం తెచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చేశారు ఫైనల్లో. చాలా గ్రేట్ థింగ్ అది. అంటే ఒక మెన్స్ టీమ్ క్రికెట్ కావచ్చు, ఇట్లా వరుస విజయాల తర్వాత చాలా బ్రాండింగ్స్ వస్తాయి, ప్రమోషన్స్, లేకపోతే డబ్బులు, క్రేజ్, ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. అట్లాంటివన్నీ చూసినప్పుడు ఉమెన్ క్రికెటర్గా మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఎందుకంటే మెన్కి దక్కినంత డబ్బులు, ఆదరణ ఇదంతా కూడా ఉమెన్కి అంటే ఈ మధ్యలో వస్తుంది, బట్ అంతకుముందు రాకపోయేది కదా. 2017 నుంచి కొంత మారింది ఐపీఎల్ మీకు కూడా వచ్చినప్పటి నుంచి. సో దానికి వాళ్ళకు మీకు కంపేర్ చేసినప్పుడు మీకు ఎట్లా ఫీలింగ్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఆనెస్ట్లీ చెప్పాలంటే సార్ వీఆర్ గెటింగ్ యాజ్ మచ్ యాజ్ ద మెన్ నో. మీరు చూస్తే ఇప్పుడు పే ప్యారిటీలో వీఆర్ ఈక్వల్, అంటే ఈవెన్ ప్రైజ్ మనీ వీఆర్ ఈక్వల్ ఇప్పుడు. అండ్ ఎవ్రీ అదర్ గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజింగ్ వాళ్ళ ఇప్పుడు జరుగుతుంది. సో అంటే ఏదన్నా ఇప్పుడు మెన్స్ క్రికెట్ ఎంతో ఇయర్స్ నుంచి ఆడుతున్నారు, ఉమెన్స్ క్రికెట్ ఇప్పుడే కొంచెం లైమ్ లైట్లో వచ్చింది. బట్ ద సపోర్ట్ బీసీసీఐ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అవ్వడం కానీ అంటే ఈక్వల్ పే ప్యారిటీ కావడం కానీ అది చాలా బూస్ట్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఇప్పుడు బయట గర్ల్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో అంటే మేము ఇండియా ఆడితే మాకు జస్ట్ నాట్ ఫర్ క్రికెట్ అంటే మా ఫైనాన్షియలీ విల్ బీ స్టేబుల్. అవును, అంటే ఫైనాన్షియలీ స్టేబుల్. ఇప్పుడు పేరెంట్స్ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు పుట్ దేర్ కిడ్స్ ఇన్ టు క్రికెట్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి అంటే ఫైనాన్షియలీ ఎప్పుడు ఒక స్టెబిలిటీ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు మా మమ్మీకి అంత లేదు కి ఫైనాన్షియలీ ఉంటుందా లేదా, అంటే మ్యాక్సిమం మేబీ గవర్నమెంట్ జాబ్ దొరుకుతుండొచ్చు, బట్ ఎప్పుడు ఇలా అనిపించలేదు కి ఫైనాన్షియలీ స్టేబుల్ ఉంటామని. బట్ నౌ ఇప్పుడు చూస్తే మీరు ఎన్ని అకాడమీస్లో గర్ల్స్ని వాళ్ళ పేరెంట్స్ తెస్తున్నారు, దే వాంట్ దెమ్ టు ప్లే. సో అది బిగ్గెస్ట్ విన్ యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ఉమెన్ క్రికెట్ దాంట్లో కూడా టఫెస్ట్ టీమ్స్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, సో ఇట్లాంటి టఫెస్ట్ టీమ్స్ని కూడా ఓడించి ఫైనల్గా ఒక డ్రీమ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఆ టీమ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆస్ట్రేలియా ఎలాంటి టీం అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు. అంటే ముందు మనం మాట్లాడితే మెన్స్లో వెస్టిండీస్ ఎలా, ఆస్ట్రేలియా ఎలా, ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియన్ టీం ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 20 years వాళ్ళే ఎలా అంటే టాప్ టీం ఉన్నారు. సో ఇప్పుడు మేము వరల్డ్ కప్స్ గురించి మాట్లాడడం అదొక హర్డిల్, ఆస్ట్రేలియా అంటే ఒక హర్డిల్ మాకు, అంటే అది పాస్ అవ్వాల్సిందే. సో యాజ్ ఎ టీమ్ వీ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా చాలా చాలా క్వాలిటీ టీం వాళ్ళు. మేబీ వాళ్ళ సెమీస్లో మేము వాళ్ళని ఓడికొట్టేసాం, అంతా అయిపోయింది, కానీ వాళ్ళ జెన్యున్ వాళ్ళు చాలా క్వాలిటీ టీం. అంటే ఇట్స్ ఎ టీం మీరు ఎప్పుడు ఆడాలనుకుంటారా అలాంటి టీంతో మంచిగా చేస్తే మీకు ఆ రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. అంతే ఇప్పుడు కాన్ఫిడెన్స్. ఎందుకంటే అంటే యాక్చువల్లీ మాకు కాన్ఫిడెన్స్ వరల్డ్ కప్ ముందు ఒక సిరీస్ అయింది ఆస్ట్రేలియాతో. అప్పుడు వాళ్ళు మమ్మల్ని 400 ఎంతో కొట్టారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. మేము చేజ్లో ఆల్మోస్ట్ 360 ఎంతో కొట్టాము. అప్పుడే వాళ్ళకి ఒక భయం వచ్చేసింది ఆ టైంకి, వీళ్ళు ఏ టార్గెట్ ఉన్నా వీళ్ళు రావచ్చు, చేస్తారు, అప్పుడే అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు మీరు వరల్డ్ కప్లో కూడా మీరు చూస్తే వాళ్ళు 340 కొట్టిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం ప్రెషర్లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియన్ టీం చాలా హార్డ్ వస్తుంది అని. సో అదొక ఫియర్ మేము క్రియేట్ చేసేసాము ఇప్పుడు వరల్డ్ క్రికెట్లోకి. మీరు ఏమైనా చేయండి, ఇండియన్ టీం విల్ స్కోర్ దోస్ రన్స్ అని. సో అదొక చేంజ్, అంటే మా మైండ్ సెటే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే డబ్ల్యూపీఎల్ వచ్చినప్పటి నుంచి గర్ల్స్ ఆర్ యూస్ టు ప్రెషర్ సిచ్యువేషన్స్, అంటే అది ఒక హ్యాండిల్ చేసే ఎబిలిటీ వచ్చేసింది. దట్స్ వై వరల్డ్ కప్ మ్యాచెస్లన్నా వీఆర్ ఏబుల్ టు టేక్ దట్ ప్రెషర్. సో అగైన్ ఆల్ థ్యాంక్స్ టు బీసీసీఐ చెప్పాలంటే. అలాగే ఇప్పుడు ఒక చిన్న పాప క్రికెట్లో అడుగు పెట్టాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఏం చెప్తారు? ఈ జర్నీ ఎలా ఉంటుంది అసలు? మీ వరకు వచ్చే వరకు స్టేజ్ రావడానికి ఈ జర్నీ ఎలా ఉంటుంది అసలు? పేరెంట్స్ అయితే యాక్చువల్లీ నేను ఒక థింగ్ చెప్తాను కి ప్రెషర్ పెట్టకండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డబ్ల్యూపీఎల్ ఆడడానికి ప్రెషర్ పెడుతున్నారు, ఇండియా ఆడాలంటే ప్రెషర్ పెడుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు స్టడీస్లో ఎలా చేస్తారు కొంతమంది పేరెంట్స్కి, నువ్వు టాపరే ఉండాలి, ఆ ప్రెషర్
క్రికెట్ ఇండియా ఆడేసాలంటే నెక్స్ట్ ఇయరే ఇండియా ఆడేసాలని మెంటాలిటీతోనే వస్తారు. బట్ ట్రస్ట్ మీ అలా అలా అవ్వదు. అంటే ఇప్పుడు 10-15 years ఆఫ్ హార్డ్ వర్క్ పడుతుంది ఇండియా ఆడాలి అంటే. నాట్ ఎవ్రీబడి ఈజ్ లక్కీ ఇనఫ్ టు ప్లే ఆఫ్టర్ ఒక 16 years 17 years. ఇప్పుడు స్మృతి మందన, షెఫాలి వర్మ వీళ్ళందరూ 17-18 years అప్పుడు డెబ్యూ చేశారు. నాట్ ఆల్ కిడ్స్ విల్ బీ లైక్ దట్. కొంచెం పేషెన్స్ ఉండాలి పేరెంట్స్కి. అంటే సపోర్ట్ చేయాలి. ఫస్ట్ అయితే సపోర్ట్ చేయండి. అంటే ఎలాంటి అంటే లెట్ దెమ్ ప్లే దేర్ గేమ్, లెట్ దెమ్ ఎంజాయ్ క్రికెట్. మెయిన్ థింగ్ ఇస్ టు ఎంజాయ్ క్రికెట్. అంటే ముందు నుంచే ప్రెషర్ పెట్టేస్తే మీరు వాళ్ళు ఉన్న ప్లేయర్ కూడా యూ లూజ్ దట్ ప్లేయర్ కిడ్లోకి ప్రెషర్ పెట్టకండి. అండ్ టు ద గర్ల్స్ హు ఆర్ కమింగ్ అప్ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. అంటే ఏదన్నా కష్టంతోనే రిజల్ట్స్ దొరుకుతాయి. మీకు ఈజీ వే అవుట్ ఉండదు. మీరు కష్టపడితేనే కంటిన్యూస్లీ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ కష్టపడితేనే రిజల్ట్స్ వస్తాయి. సో జస్ట్ ఎంజాయ్ క్రికెట్, హ్యావ్ ఫన్ అండ్ వర్క్ హార్డ్ అంతే. హైదరాబాద్ నుండి చూస్తే ఒక తిలక్ వర్మ, ఒక సిరాజ్, ఒక అరుంధతి రెడ్డి, ఈ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతానికి మీ ముగ్గురే ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది గ్రేట్ ఫీలింగ్ సార్. ఎందుకంటే ఆనెస్ట్లీ నాకు మీరు ఇప్పుడు అడిగారు, మీరు ఫాస్ట్ బౌలర్గా సిరాజ్తో ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా కన్వర్జేషన్? లేదు, నేను కలవలేదు ఎప్పుడు. బట్ మీరు అడిగారు కదా నా ఫేవరెట్ క్రికెటర్స్ లెవెల్, ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ నా ఫేవరెట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆయన హైదరాబాద్ నుంచి, సో అదొక ఇన్స్పిరేషన్ ఎనఫ్. ఇంకోటి ఆయనే ఇప్పుడు మీరు చూసారు టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో ఎలా బౌలింగ్ వేస్తున్నారు, ఆస్ట్రేలియా సిరీస్లో ఎంత బాగా వేస్తారు. సో అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆయనను చూసి. ఎస్పెషలీ ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ వెరీ ఇన్స్పైరింగ్ అనేది. ఎందుకంటే టు కమ్ అవుట్ లైక్ దట్ ఎవ్రీ మ్యాచ్ అలా చేయడము, సో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఈవెన్ తిలక్ వర్మ ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ మ్యాచ్లో గెలిపించారు ఫైనల్. సో హైదరాబాద్ ప్లేయర్స్ చాలా ఇప్పుడు ఈవెన్ ఉమెన్ క్రికెటర్స్ చాలా ఇప్పుడు చాలా మంచి ప్లేయర్స్ వస్తున్నారు. సో హోప్ఫుల్లీ గోయింగ్ అహెడ్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్ విల్ గెట్ మోర్ ఇండియా ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకొక విషయం చెప్పండి అరుంధతి, అంటే అప్పటికే ఎస్టాబ్లిష్గా ఉన్నటువంటి ప్లేయర్స్, ఉమెన్ ప్లేయర్స్లో స్మృతి కానీ హర్మన్ కానీ ఉంటారు. సో కొత్తగా వచ్చినటువంటి ఉమెన్ ప్లేయర్ కొంత ఇన్ఫీరియారిటీ ఏమైనా ఉంటుందో, వాళ్ళని చూసి అమ్మో మనం ఇలా లేము, వాళ్ళలా ఆడలేము, లేకపోతే వాళ్ళలా కనిపించట్లేదు, అట్లా ఏమన్నా ఫీలింగ్స్ అట్లా ఉంటుందా ప్లేయర్కి? లేదు సార్. అంటే మేబీ ముందు ఐ డోంట్ నో, బట్ ఈ జనరేషన్ అలా ఆలోచించదు. ఈ జనరేషన్ మీరు ఇప్పుడు గ్రౌండ్లో దిగితే వాళ్ళకి తెలుసు మేము కూడా మ్యాచ్ విన్నర్స్ అని. సో ఎప్పుడు ఇలా ఇన్ఫీరియారిటీ ఎప్పుడు రాలేదు, అది ఎప్పుడు ఉండదు. మొత్తం కంప్లీట్ విన్నింగ్ తర్వాత అటు ముంబైలో సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంటికి వచ్చాక అసలు ఆ ఫీలింగ్ వరల్డ్ కప్ గెలిచాము అనేటువంటి ఆ ఫీలింగ్ తలకు వచ్చేసిందా? అంటే ఎట్లా మీకు ఇంకా, అంటే కొంత హర్మన్ మాట్లాడుతూ 5 days అయింది ఇంకా మేము ఛాంపియన్సా నమ్మబుద్ధి కావట్లేదు అనేటువంటివి కూడా చెప్పారు. నాకు కూడా సేమ్ సార్ చెప్పాలంటే. అంటే అది రిఫ్లెక్ట్ చేసే టైం దొరకలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళాము, పిఎం సార్ తోటి ఇంకా ప్రెసిడెంట్ మ్యామ్తో కలిసాము. ఇక్కడ వచ్చి అంటే చాలామందిని కలవడం అవుతుంది. ఎంజాయ్ కన్నా అంటే ఒక రూమ్లో ఒకదాన్ని కూర్చొని అది రిఫ్లెక్ట్ చేసే టైం దొరకలేదు నాకు చెప్పాలంటే. అది మేబీ ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు, బట్ ఇప్పటిదాకా కూడా అనిపించలేదు వరల్డ్ ఛాంపియన్స్ అని మేము. సో మేబీ కొంచెం ఒక ఫ్యూ డేస్లో అది సింక్ ఇన్ అవుతుంది. ఫైనల్గా చెప్పండి, మీరు మీ మదర్కి, ఎందుకంటే మీ మొత్తం బ్యాక్ నిలిచింది మొత్తం మీ మదర్, అలాగే ఎంటైర్ హైదరాబాద్ పీపుల్, సో హైదరాబాద్ పీపుల్కి కానీ మీ మదర్కి అలాగే అప్కమింగ్ బర్డింగ్ ప్లేయర్స్కి ఏం చెప్తారు? ఫస్ట్ అయితే నేను హైదరాబాద్కి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే నేను ఈ స్టేజ్కి వచ్చానంటే హైదరాబాద్ పీపుల్ వల్లే. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు అంత సపోర్ట్ దొరకకపోతే ఫ్రమ్ హైదరాబాద్ క్రికెటర్స్ అన్నా కానీ పీపుల్ అన్నా కానీ ఐ వుడెంట్ హ్యావ్ రీచ్ దిస్ స్టేజ్. అండ్ ఆబ్వియస్లీ నాకు మా మదర్కి చాలా సపోర్ట్ దొరికింది. అంటే నేను చెప్పాను కదా ఫైనాన్షియలీ వి వర్ నాట్ గ్రేట్, బట్ దే వర్ లాట్ ఆఫ్ పీపుల్ హుల్ హెల్ప్ మీ. అంటే కిట్ కోసం అన్నా కానీ, షూస్ కోసం అన్నా కానీ, అంటే అది దేవుడు పంపించిన లానే ఉంటుండే. ఎందుకంటే నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని, నోరు తెసి ఎప్పుడు అడగలేదు. బట్ ఎవరు నన్ను చూసినప్పుడల్లా ఒక షూస్ ఇచ్చేస్తుండే, బ్యాట్ ఇస్తుండే, గ్లవ్స్, ప్యాడ్స్ అవన్నీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే నో, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరు. సో ఐమ్ జస్ట్ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఈ ప్లాట్ఫామ్లో. అండ్ అంతే సార్. సాక్షి టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్, అలాగే ఇంకా ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ మొత్తం మ్యాచెస్కి కూడా. ఏదైతే మొత్తం ఇండియాలో దట్టు హైదరాబాద్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా అరుంధతి నిలిచారు.
అయితే వరల్డ్ కప్ గెలిచినటువంటి ఆనందాన్ని ఇంకా ఫీల్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. సో వరల్డ్ కప్ గెలిచినటువంటి దాన్ని నమ్మాలి, ఆ కప్ ఇప్పుడు మాతో ఉంది, మేము ప్రపంచ ఛాంపియన్లమని నమ్మడానికి కూడా కొంత టైం పడుతుందని చెప్పి కొంత ఎగ్జైట్మెంట్ కూడా అరుంధతి ఫీల్ అవుతున్నారు. వీడియో చందుతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.